హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ వరల్డ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్. గార్లిక్ వాసన వచ్చిందంటేనే ఆకలి రెట్టింపు అవుతుంది కదా. మరి స్పైసీగా జ్యూసీగా నోట్లో కరిగిపోయే గార్లిక్ చికెన్ రుచి రెస్టారెంట్ స్టైల్ ఇప్పుడు మీ ఇంట్లోనే. తక్కువ పదార్థాలతో ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చే సింపుల్ రెసిపీ. మసాలా ప్రతి ముక్కలో బాగా పట్టి సూపర్ టేస్ట్ వచ్చే విధానం. మరి లేట్ చేయకుండా దీన్ని ప్రిపేర్ చేద్దాం పదండి. ముందుగా అయితే క్లీన్గా వాష్ చేసిన చికెన్ తీసుకోవాలండి. అందులో తగినంత ఉప్పు వేస్తున్నానండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ వరకు దీన్ని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ స్మూత్గా జ్యూసీగా చాలా చక్కగా వస్తుంది. తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేయాలండి. 6 నిమిషాలు అయిపోయింది. దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి, తిప్పేసుకోవాలి. అటువైపు కూడా ఒక 5-6 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ చికెన్ మొత్తము. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. మొత్తం 10-15 నిమిషాల్లో ఈ చికెన్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోతుందండి. చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఈ చికెన్ మొత్తాన్ని ఫ్రై చేయాలి. చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది, సాఫ్ట్గా మెత్తగా ఉడికిందండి. చాలు, ఇక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం ఈ చికెన్ను, ఉడికిన చికెన్ను. అదే ప్యాన్లో సన్నగా కట్ చేసిన 5-6 వెల్లుల్లి రేకులండి సన్నగా కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2-3 వేసుకోవాలండి. ఇవి 2 మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ చికెన్ కాబట్టి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలండి. ఇందులో సోయా సాస్ కంపల్సరీ వేసుకోవాలండి. చికెన్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ సోయా సాస్ వేయడం వల్ల. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసి దీన్ని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసిన ఈ చికెన్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసే విధంగా ఈ చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లో వచ్చిందో. ఇక స్టవ్ ఆఫ్ చేసి అరచక్క నిమ్మరసం కూడా పిండుకోండి. చూడండి చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా. ఈ చికెన్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు కదా. మరి ఈ విధంగా చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు, మరలా కావాలని అంటారండి ఈ విధంగా చేసి పెడితే. చూడండి ఇది స్నాక్ లాగైనా తినవచ్చు. అన్నం, రోటీ, ఫ్రైడ్ రైస్ ఏదైతేనేమి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే ఈ స్పెషల్ చికెన్ను మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.